సో మొత్తం మీద ఇంటర్నేషనల్గా ఇండియాకి సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఈ ఇష్యూలో చైనా డోల్ డ్రమ్స్లో ఉంది. అల్టిమేట్గా చైనా ఏది చెప్తే అది జరగాల్సిందేనా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వరల్డ్ వైడ్? చైనా ఏది చెప్తే అది జరగాల్సిందైతే కాదు. ఇప్పుడు చైనా ఏదైతే కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్లో చైనా ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 2 అమెరికా తర్వాత చైనా వాయిస్. ఇప్పుడు యుఎన్ కౌన్సిల్ ఉంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు 4 పర్మనెంట్ మెంబర్స్ అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ వాళ్ళంతా మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని అందరూ ఓకే అన్నారు, కానీ చైనా నో అన్నది. అందుకని అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే చైనా కాకుండా మనకు ఇండియాకే ఇద్దామన్నారు అనేది ఒక పుకారు పెట్టింది, కానీ అది కరెక్ట్ కాదు, చైనాకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. సరే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ 4 కంట్రీస్ పర్మనెంట్ పవర్స్ మనకు కావాలని ఇస్తామన్నా కానీ ఒకప్పుడు రష్యా అంత అవుట్రైట్గా రాలేదు, బట్ వచ్చేసింది. సేమ్ పొజిషన్ అమెరికా కూడా ఉండే 50-50 లేకుండా ఇప్పుడు వాళ్ళు ఇండియా డిజర్వ్స్ టు బి పర్మనెంట్ మెంబర్ అంటున్నారు. కాకపోతే దాంట్లో విత్ వీటోనా వితౌట్ వీటోనా కొన్ని ఉంటాయి. అది ఎనీవే ఇప్పుడు అంతా యునైటెడ్ నేషన్స్ అంత రిలవెంట్ అయ్యి లేదు. ఇప్పుడు ట్రంప్ పీరియడ్లో ఇప్పుడు చూసాం కదా, ఈవెన్ WTOలో కూడా ఇటువంటి తారీఫ్లు అని చేయకూడదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. సో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్స్ ఎలా డిసైడ్ చేస్తే అలా అయిపోయింది. కానీ చెక్మేట్గా ఇప్పుడు చైనా తయారైంది. ఓకే. సో ఎనీహో ఒక పెద్ద దేశం అయితే సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి, దాని కారణంగానే ఎగిరిగిరి పడుతుంది. కరెక్ట్. చైనా సపోర్ట్ లేకుండా పాకిస్తాను ఏం చేయలేదు. అందుకని బలహీనంగా ఉంది. ఆ సైన్యంలో వాళ్ళు చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆర్మీ జనరల్ ఏమో బంకర్లోకి వెళ్ళిపోయాడు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా బోర్డర్లో కవింపు చర్యలు వచ్చే దిగటం అనేది చైనా ప్రోద్బలమేనా? చైనా ఎంకరేజ్మెంట్ ప్రోద్బలం అనేది ఉన్నది, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఒక్కోసారి ఒకటి చైనా ఏదో అంటారు కదా, మన ఊర్లో కూడా ఒక కుక్క అయితే మొరగదు, 4 కుక్కలు కలిసినప్పుడు ఏదో దారిలో ఎక్కువ మందబలం లెక్క ఏదో ఉన్నట్టు అయిపోతుంది అన్నట్టు. ఆ చైనా బలం ప్లస్ ఈ లోకల్గా అంటే మనం డొమెస్టిక్ కండిషన్స్ పాకిస్తాన్లో చూస్తే అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే ఆర్మీ, పర్టికులర్లీ ఇప్పుడు ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన ఏం కలలు కంటున్నట్టు మనకు తెలుస్తుందని అంటే అయూబ్ ఖాను, ముషర్రఫ్ అంతటి వాడిని నేను అవుతాను. ఈ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు కనుక వారు కనుక వచ్చేసిందంటే వాళ్ళందరినీ లోపలేయటం డిస్మిస్ చేసేస్తాడు, అయిపోయి మార్షల్ డిక్లేర్ చేసేస్తాడు. ఇక దెన్ హీ విల్ గో ఆన్. ఇప్పుడు మొన్న ట్రంప్ ఏమన్నాడు, యాక్చువల్గా జెలెన్స్కీని అంత ఇన్సల్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఎలక్టెడ్ కాదు ప్రెసిడెంట్, నువ్వు కంటిన్యూ కానీకే ప్రెసిడెంట్గా నువ్వు పవర్లు ఉండనీకే నువ్వు వారు కంటిన్యూ చేస్తున్నావు, యూ షుడ్ అగ్రీ ఫర్ సీజ్ ఫైర్ ఇమీడియట్లీ అని అది అంటే వాళ్ళు అన్నది. అంటే అదే తీరి ఇక్కడ మునీర్ కూడా ఆర్మీ చీఫ్గా ఉండి ఇప్పుడు ఈ పప్పెట్ గవర్నమెంట్ను తీసిపడేసి తనే అధికారంలోకి రావాలంటే వారు డిక్లేర్ చేయడం బెస్ట్ వే ఫర్ హిమ్. ఆ యాంగిల్లో కూడా ఉంది. అతన్ని తీసుకురావడానికి చైనా ప్రయత్నం చేస్తుందా? అంటే ఇప్పుడు ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ని పక్కన పెట్టేసి అక్కడ మిలిటరీ రూల్ తీసుకురావాలి అనే ఒక కుట్ర ఏమన్నా ఉందా చైనా దగ్గర? ఉన్నా అంటే ఒక్కోసారి ఎస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్, పొలిటికల్ పీపుల్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు తప్ప ఆర్మీ చీఫ్ అయితే ఇంకేం లేదు, నీకు ఇన్ని ఆర్మ్స్ ఇస్తా అంటే వాళ్ళు సలాం కొట్టేస్తాడు. చైనా రన్ చేస్తుంటే ఇండైరెక్ట్గా చైనా పాకిస్తాన్ రన్ చేస్తున్నట్టే. సో అందుకని డిక్టేటర్షిప్, అక్కడ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ అని అంటే ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్పే కదా సార్. కాకపోతే సరే వాళ్ళు మోడిఫైడ్ క్యాపిటలిజం అని పెట్టి అన్ని విధాల బెనిఫిట్స్ తీసుకొని అమెరికాను, యూరోప్ను కూడా డౌన్ చేశారు, అది వేరే. కానీ స్టిల్ డిక్టేటర్షిప్. డిక్టేటర్స్ ఉన్న వాళ్ళే ఫ్రెండ్షిప్ అవుతారు, కానీ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయ్యే గవర్నమెంట్ వాళ్ళు లైక్ చేయరు కదా. సో అందుకని ఆర్మీ కనుక కంట్రోల్ చేస్తే చైనాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడతారనే ఉద్దేశం కూడా ఉంటుంది.
పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాల్లో సార్ ఒకటి ఈ విమాన గగనతలాన్ని నిషేధించింది. అవును. అలా నిషేధించడం వెనక కూడా ఇది ఉందా, చైనా ఉందా? అంటే ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ యాక్షన్స్ అనేవి పాకిస్తాన్కు చైనా అడ్వైజ్ చేస్తుందా లేదా అనేది చెప్పడం కష్టం. బట్ ఇది ఏదైతే రిస్ట్రిక్షన్స్ ముందు ఇంపోజ్ చేసిందే పాకిస్తాన్, ఇప్పుడు మనం కూడా పెట్టాం. అవును, ముందు ఇంపోజ్ చేసింది పాకిస్తాన్. సో నార్మల్గా తీసుకోండి, మల్టిపుల్ యాక్షన్స్ తీసుకోండి అని అయితే చెప్పొచ్చు, కానీ ఈ యాక్షన్ తీసుకోండి, బార్డర్ మీద ఫైరింగ్ స్కిర్మిష్లు చేయండి, లేకపోతే గగనయానాలతో అక్కడ మీరు రిస్ట్రిక్ట్ చేయండి, లేకపోతే ఈ ట్రేడ్ బంద్ చేయండి, బార్డర్ క్లోజ్ చేయండి, ఇవన్నీ వాళ్ళు సింపుల్గా ఇండివిజువల్గా చెప్పడం కాకుండా ఓకే యు టేక్ సీరియస్ యాక్షన్స్, రెసిప్రోకల్ యాక్షన్, ఎక్కువ యాక్షన్స్, మేము మీతో ఉన్నాం, ఎస్ వీ సపోర్ట్ యూ, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇది మన పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ వాడు ఏదో మాట్లాడినప్పుడు వీ స్టాండ్ విత్ యూ, విల్ హెల్ప్ యూ అని ఇచ్చాడని మొత్తం పేపర్లో వచ్చింది కదా. సో అందుకే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నారు కదా, రద్దు చేసుకున్న అనౌన్స్ చేశారు కదా. అదే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ టీటీని అంటే సస్పెండ్ చేసాము, ఇది మనం ఇది క్యాన్సిల్ చేయలేదు, మనం ట్రీటీని అబెన్స్లో పెట్టాము. అంటే ఇప్పుడు వాళ్ళు సిమ్లా అగ్రిమెంట్ పెట్టడం వల్ల మనకు నష్టం ఏముండదు, ఇంకా మేలు. ఇప్పుడు ఏదైతే ఆ సిమ్లా అగ్రిమెంట్ ద్వారానే మనం అప్పుడు నష్టపోయాం కొంత. ఓకే. సో ఇప్పుడు దాన్ని లెక్క చేయబట్టి ఒక బార్డర్ పెట్టాం, అప్పుడు దాన్ని శాంక్టిటీ అన్నాం. వాళ్ళకే నష్టం, వాళ్ళంతా వాళ్ళే ఇది అగ్రిమెంట్ లేనప్పుడు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఓకే ఇప్పుడు మనకు బార్డర్ లేదని సగం ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తే మనం ఏం వైలేట్ చేసినట్టు వాళ్ళే చేశారు, తీసేశారు కాబట్టి ఇంకా మంచిది. ఓకే, అదే అంటారు కదా, తనకు తానే తోకున్న దాంట్లో పడ్డట్టు. సో ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీలో ఉందనుకోండి, అది కనుక ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వనవసరం లేదు. ఒకప్పుడు అయితే ఏంటంటే ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ మనం అప్పుడు కడుతున్నప్పుడు వాళ్ళన్నీ అడ్డంకులు పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. డీసిల్టింగ్ అవన్నీ తీసేయటం, అంటే వాటర్ ఎక్కువ స్టోర్ చేయడానికి అవన్నీ యాక్టివిటీ చేసిన వాళ్ళంతా అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు మనం అవన్నీ పాటించిన అవసరం లేదు. సో వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు అంతే. సో ఫైనల్గా సార్ ఇప్పుడు భారత సైన్యం నేవీని ప్రయోగిస్తుందా, లేదా ఆర్మీని ప్రయోగిస్తుందా, లేదంటే ఎయిర్ ఫోర్స్ని ప్రయోగిస్తుందా? త్రివిధ దళాల్లో దేన్ని ప్రయోగించబోతుంది పాకిస్తాన్ మీద? త్రివిధ దళాలను ఉపయోగించబోతుంది, ఒకటేని కాదు, 3 విధాల ఫోర్సులు ఉపయోగిస్తుంది ఒకేసారి. ఎస్. ఎందుకంటారా, ఆల్రెడీ మన నేవీ పొజిషన్లకు వచ్చేస్తుంది అరేబియన్ సీక్ అంతా. వాళ్ళ పోర్ట్స్ను, తర్వాత వాళ్ళ సీ లేన్స్, అంటే రాకపోకలన్నీ బ్లాకేడ్ చేయాలి అని, అంటే వాణిజ్య రూపంలో క్లోజ్ అయిపోతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది యాక్టివిటీ. ఓకే. దాని తర్వాత ఇప్పుడు బార్డర్లో జరుగుతూనే ఉంది, వాళ్ళు కాల్పు జరుగుతూనే ఉన్నారు, మన వాళ్ళు రిటాలియేట్ చేస్తూనే ఉన్నారు, రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత సెలెక్టెడ్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో, టార్గెట్స్ ఏదైతున్నాయో, ఇప్పుడు అది సెలెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు కాబట్టి. అన్ఫార్చునేట్గా ఇంత హైటెక్ డెవలప్డ్ కంట్రీ మనది, హైటెక్ అవైలబిలిటీ ఉన్నది, ఫుట్బాల్ను కూడా మన ప్లే గ్రౌండ్ మీద మనం పాయింట్అవుట్ చేసి అంత సెటిలైట్ కెపాసిటీలు ఉన్నాయి. సో ఇటువంటి అప్పుడు మనం ఈ మూమెంట్స్ అన్ని ఎందుకు ట్రాక్ చేయలేము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒక్కోసారి చాలా అనిపిస్తుంటుంది. ఈజీగా చెయ్యొచ్చు, కానీ అంటే సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒక చెట్లలో, ఫారెస్ట్ థిక్లలో ఉన్నప్పుడు అదంతా కవర్ కాదండి. ఇది ఎంత మనది ఏరియా ఎంత ఓపెన్ గ్రౌండ్ కదా, వాళ్ళంతా అంతా తిరుగుతున్నప్పుడు ఇవన్నీ ట్రాక్ చేసేది ఉండే. మనమంతా ఇది అది సర్వేలెన్స్ ఏ యాంగిల్లో పెడితే మనకు ఆ కెమెరాతో పెట్టి అవన్నీ కూడా చేయొచ్చు అనేది మనకు అంటే టెక్నాలజీలో డెవలప్ అయ్యున్నది. సో ఇవన్నీ చేసి అంటే దానివల్లనే కదా ఇప్పుడు మనం ఏది ట్రైనింగ్ సెంటర్స్, టెర్రరిస్ట్ లొకేషన్స్ అని మనం అంతకుముందు ఏది బాలాకోట్ స్ట్రైక్ అని తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు కూడా అలానే మనకు టార్గెట్స్ ఏవైతున్నాయో ఏరియాస్ ఏమో ఐడెంటిఫై చేసి ఉంటారు. సో అటువంటి ఐడెంటిఫై చేసి డీప్గా ఉన్నట్టయితే మన ఆర్మీ పోయి చేసేది ఏముండదు అక్కడ. ఓకే ఎయిర్ స్ట్రైక్ తప్పదు. ఓకే ఎయిర్ స్ట్రైక్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉంది కాబట్టి కానీ ఇక్కడ బార్డర్ ఏరియాలో ముందుకు వచ్చేస్తారు వాళ్ళు. నేను ట్రైనింగ్ పోయినప్పుడు 86లో ఐబాల్ టు ఐబాల్ అని ఆ నైట్ పెట్రోలింగ్కి వెళ్ళాను నేను పుంచ్ సెక్టర్లో. అలా క్లోజ్గా ఉంటుంది అన్నట్టు. వాళ్ళ బంకర్ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది, మనం ఏమంటాము వాచ్ టవర్ లెక్క ఉంటుంది, మనది ఎక్కువ ఉంటుంది, చూసుకోవచ్చు. ఐబాల్ టు ఐబాల్ అని వాళ్ళు అంటుంటారు. అయితే నైట్ కూడా చేస్తుంటారు. మీరు దౌత్యవేత్తలుగా మీరు వెళ్తుంటారా యుద్ధం బోర్డర్స్లోకి? అంటే మాకు ట్రైనింగ్ టైంలో ఓకే ఐఎఫ్ఎస్లో జాయిన్ అయినప్పుడు ఐఏఎస్ మాకు అందరికి కలిపి ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అయితే కొంతమంది వాలంటీర్ చేస్తే నేను ఐ వాజ్ ది ఫస్ట్ మానిటర్, నేను చూద్దామని. వెరీ రిస్కీ అంటే రిస్కీ ఉంది, కలిసి నేను పోదామన్నాను కదా. అంటే అది అంత క్లోజ్నెస్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ కనిపిస్తుంటారు అలా. అందుకని కదా మన వాళ్ళు ఒకసారి స్మాల్ రైఫిల్స్తో కాలుస్తున్నప్పుడు వీళ్ళకి ఊన్స్ వస్తే వాళ్ళకి ఊన్స్ వస్తున్నాయి అని. తర్వాత మనలో మొన్న ఒక మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దారి తప్పి లోపలికి వాళ్ళు పట్టుకోవడం అనేది సాహు అది ఇవన్నీ ఉంటాయి కదా, అంటే క్లోజ్గా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు అతని గురించేనా సార్ నిన్న మొన్న ఒక న్యూస్ ఇచ్చింది, హాట్ లైన్లో ఈ ఆర్మీ జనరల్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు, పాకిస్తాన్ ఇండియా హాట్ లైన్లో మాట్లాడుకున్నారా అని అన్నారు. కరెక్ట్. ఇది ఎందుకంటే ఇటువంటి అన్ని జరుగుతుంటాయి, నార్మల్గా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది మనం ఏమన్నా బార్డర్ లైన్ గీసి వాల్ గట్టిని కాదు కాబట్టి ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. ఓకే సో ఒక 10 మీటర్లు అటు ఇటు, ఇటువైపు థిక్ ట్రీస్ కనుకుంటే అటువైపు ఈజీగా ఉంది అటు వెళ్ళిపోతారు. ఓకే సో వాళ్ళు వెంటనే పట్టేసుకుంటే ఇది మా ఏరియా నువ్వు ఎలా వచ్చినట్టు అయిపోయాయి. అలానే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు అలానే చేస్తుంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఇంతకు ముందున్న పరిస్థితులలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు, డిటైన్ చేసి 1-2 రోజులు డిటైన్ చేస్తారు. ఏంటి స్పైయింగ్కి వచ్చావా, ఏం యాక్టివిటీస్, ఏ నార్మల్ మిలిటరీ లాంగ్వేజ్లో ఏవో ఉంటాయి. కానీ ఈసారి ఏంటంటే అదే ఈ టెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానివల్ల దానికి అడ్వాంటేజ్ ఏముంటుంది దగ్గర పెట్టుకుంటే డిసడ్వాంటేజ్ ఏముంటుందని వాళ్ళు డిటైన్ చేసి పట్టుకున్నారు. అందుకని మన హాట్ లైన్ ఉపయోగించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎలా అంటే నువ్వు కావాల్సుకొని నువ్వే ఎస్కలేట్ చేస్తున్నావు. ఓకే ఓకే ఇప్పుడు ఎంత సీరియస్గా యుద్ధం వాతావరణం ఉన్నప్పటికీ ఈ హాట్ లైన్లో మాట్లాడుకుంటుంటారా ఇరు దేశాల సైన్యాలు? ఇప్పటికైతే ఉన్నది కదా, ఇంకా వారు బ్రేక్ కాలేదు కదా. వారు జరుగుతున్నప్పుడు కూడా ఉంటుందా వాళ్ళ మధ్య కొంత హాట్ లైన్ టాక్స్? వారు జరుగుతున్నప్పుడు హాట్ లైన్లు మరి ఎంతవరకు పనిచేస్తే నాకు అంత నేను ఎక్స్పర్ట్ కాదు, కానీ నార్మల్గానైతే అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓకే అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు జరుగుతున్నప్పుడు హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్మీ అంటే 2 దేశాల హెడ్ క్వార్టర్కి హాట్ లైన్ ఉంటుంది. మన ఆర్మీ చీఫ్ వాళ్ళ ఆర్మీ చీఫ్తో మాట్లాడుకోవాలన్నప్పుడు అవన్నీ నడుస్తాయి. మన ఎంబసీ ఉందనుకో, మన ఎంబసీ నుంచి మన ఢిల్లీ నుంచి మన ఎంబసీ మాట్లాడుకోవాలంటే లైన్లన్నీ క్లియరే ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళ ఎంబసీ నుంచి వాళ్ళ హై కమిషన్ ఉంటుంది మన. ఎందుకంటే ఈ కామన్వెల్త్ కంట్రీస్లో అన్నీ హై కమిషన్స్ అంటారు కాబట్టి వాళ్ళ హై కమిషన్ ఢిల్లీలో ఉంది. వాళ్ళు బ్యాక్ టు వాళ్ళ మినిస్ట్రీకి కమ్యూనికేషన్స్ ఉంటాయి. అవన్నీ ఉంటూనే ఉంటాయి. సీరియస్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అవి ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే